హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అగస్త్యన్ భుజం మీద చెయ్యేశాడు డాక్టర్ మునిరాజ్. రండి డాక్టర్. పెద్ద యుద్ధంలో ఓడిపోయిన సైనికుళ్ళ మెల్లగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తూ అతి కష్టం మీద వెనుతిరిగాడు డాక్టర్ అగస్త్యన్. ఏమైంది స్వామి? మెల్లగా భయంగా అడిగింది మణికర్ణిక. ఆమె మనసులో ఆందోళన మొదలైంది. శశికాంత్కి ఏదో అయ్యింది. ఏం జరిగింది? ఎవరు చెప్తారు? వెళ్ళిపోతున్న ఆ డాక్టర్లకు అడ్డుగా నిలబడింది. ఏం జరిగింది స్వామి? ఆమె కంఠంలో ఆదుర్ద. క్రూరంగా చూశాడు డాక్టర్ అగస్త్యన్. చప్పున చూపులు తిప్పుకుంది మణికర్ణిక. శశికాంత్ మన లోకంలో లేడు. ఎప్పుడు వస్తాడో, తిరిగి వస్తాడో రాడో తెలియదు. ఆనందించండి. మీ రహస్యాలు మీలోనే దాచుకుని మరీ ఆనందించండి. మీరొక మనుషులు, మీకొక హృదయం. ఛీ! చేత్కరింపుగా మొహం తిప్పుకున్నాడు అగస్త్యన్. అప్రయత్నంగా అడుగు వెనక్కి పడింది. అపనమ్మకంగా చూసింది మణికర్ణిక. మీరు నోరుండి చెప్పని పాపానికి మా శశికాంత్ బలైపోయాడు. తను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇక బతికున్న చచ్చిన వాడి కిందే జమ. శశికాంత్ ఇప్పుడు జీవన్ముక్తుడు. మీ దుర్మార్గానికి బలైపోయాడు. వాళ్ళిద్దరినీ చేదరింపుగా చూస్తూ డాక్టర్ అగస్త్యన్ వెనక్గా వెళుతూ అన్నాడు మునిరాజ్. అంతే. మొదలు నరికిన అరటి చెట్టులా కుప్పకూలిపోయింది మణికర్ణిక. ఆమె ఏడుపు దిగంతాల చివర ఉన్న ఏ వేలుపుకి వినబడినా వినబడకపోయినా మైసూరు పాతకోటకి దగ్గరలో ఉన్న దట్టమైన అడవిలో కళ్ళు మూసుకొని నిశ్చల ధ్యాన సమాధిలో ఉన్న గురురాజప్పకు వినిపించి చటుక్కున కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళు క్షణకాలం కలవరపాటుకు గురయ్యాయి. తిరిగి ఏదో ఆలోచన వచ్చిన వాడిలా స్థిమితపడింది ఆయన వదనం. చిత్రాలకు ఆలవాలమైన కాలం మాత్రం కరుగుతూనే ఉంది. అక్కడ అన్నయ్య, నేను జయరాజ్ని. హలో హలో రెట్టించి మరీ అరుస్తున్నాడు జయరాజ్. ఫోన్లో సిగ్నల్స్ రావడం లేదు. ఇప్పుడే కాస్త కనబడగానే కాల్ చేస్తున్నాడు. అవతల లైన్ కనెక్ట్ అయినట్టే అయ్యి కట్ అయిపోతుంది. డైటీ సిగ్నల్స్. ఆదుర్దాగా మళ్ళీ ట్రై చేస్తున్నాడు జయరాజ్. చీకటి పడి మొత్తం నల్ల రంగులో ఊరు మునిగిపోయినట్టుగా ఉంది. పగలంతా పడిన వానకి ఏవో కీటకాలు రొదలుగా అరుస్తున్నాయి. కరెంట్ అప్పుడే రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సార్, మన పరిస్థితి ఏంటి? జయరాజ్ నిస్పృహగా అన్నాడు. డోంట్ వరీ సార్, ఈ కోట చరిత్ర అంతా ఫైల్ తెప్పించాను. అసలు ఈ కోట ఎవరిది, దీని చరిత్ర ఏమిటి, దీన్ని కట్టించిన రాజులు, ఇక్కడి జనంలో ఉన్న కథలు, నమ్మకాలు అన్నీ స్టడీ చేయాలి. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాను. డాక్టర్ మిథున్ మాటలకు చిరాగ్గా అయిపోయింది జయరాజ్ ముఖం. ఈ రీసెర్చ్ అంతా అయితే కానీ మనం ఇక్కడి నుంచి వెళ్ళలేమా అన్నాడు. అతడి చేతిలో పిస్టల్ మెరుస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ సార్. మిథున్ ఫైల్లోంచి తలెత్తలేదు. కానీ మేము వెళ్ళిపోక తప్పదు సార్. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రొఫెసర్ ఆనందరామ్ గారి మాటలకు తలెత్తాడు మిథున్. ఎస్ డాక్టర్, మేము క్యాంప్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాం. వచ్చిన వర్క్ అవడం లేదు. అది సరి కదా, కొత్త మరుగులతో స్టూడెంట్స్ జీవితాలు రిస్క్లో పడిపోతున్నాయి. సంథింగ్ రాంగ్ సార్. మా యూనివర్సిటీ క్యాంపుల్లో చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ ఇక్కడ పరిస్థితులు నానాటికి తీవ్రం అయిపోతున్నాయి. ఈ వాతావరణం కూడా సరిగా లేని ఈ పరిస్థితుల్లో ఇంతమంది స్టూడెంట్స్తో ఇక్కడ ఉండడం హై రిస్క్. అందుకే రేపు మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇందాకే నేను ఫోన్ చేసి మాట్లాడాను. మధు విషయంగా పోలీసులకు ఇన్ఫామ్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి. ఇంకా సమస్యల్లో కూరుకోకుండానే పిల్లల్ని పంపేయాలండి అన్నారు ఆనందరామ్ గారు. ఫోన్ చేసి అన్న చోట ఆగిపోయాడు జయరాజ్. సిగ్నల్ ఉందా సార్ అడిగాడు. ఇందాకే వచ్చింది సార్, మాట్లాడాను. అరేంజ్మెంట్ చేసేసాను. మార్నింగ్ 8కే మా ప్రయాణం. కూర్చుంటూ అన్నారు ప్రొఫెసర్ ఆనందరామ్. ఈ చిత్రమైన పరిస్థితుల్లో స్టూడెంట్స్ ఇంతమందిని పెట్టుకుని ఉండడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. మధు అదృశ్యంతో స్టూడెంట్స్ అంతా భయపడిపోయారు. ఇక ఈ క్యాంపు ముగించడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. పైగా వాన, ఈ పాము భయం ఒకటి, జయంత సేన అనారోగ్యం, అన్నీ డిఫికల్టీగానే ఉన్నాయి. స్టూడెంట్స్ ఎవరిలోనూ ఉత్సాహం లేదు. ఇవేవి జయరాజ్ పట్టించుకునే స్థితిలో లేడు. ఆయనకి కలిసిన కాల్స్ తనకెందుకు కలవట్లేదు? వెంటనే సెల్ తీసి బలహీనంగా కనబడుతున్న సిగ్నల్ని చూసి ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. అవతల మునిరాజ్ సెల్ రింగ్ అవుతోంది, కానీ స్పష్టత లేదు. మళ్ళీ రింగ్ అవుతోంది. ఈసారి ఎత్తాడు మునిరాజ్. హలో జై, ఏమైపోయావు? ఆదుర్దాగా అడిగాడు. అన్నయ్య, ఇక్కడ సిగ్నల్ లేదు. జైకి ఏదో చెప్పబోయాడు జయరాజ్. మళ్ళీ కట్ అయింది. ఉద్వేగం తట్టుకోలేక నేలకేసి కొట్టయిపోయాడు జయరాజ్. చటుక్కున అతన్ని ఆపి తన ఫోన్ చేతిలో పెట్టాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ కన్మణి. అతని సెల్లో సిగ్నల్ ఉంది. అత్యంత ఆధునికమైన అతి ఖరీదైన జయరాజ్ మొబైల్. ఆ గెస్ట్ హౌస్ పరిధిలో సిగ్నల్ ఇవ్వలేకపోతోంది.
మునిరాజ్ నెంబర్ డైల్ చేస్తున్న జయరాజ్ వేళ్లు కంపించడం అందరికీ అర్థమవుతోంది. చేతి నిండా డబ్బులున్నా తినడానికి గంజి కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నాడు జయరాజ్. బలం, బలగం, డబ్బు, హోదా, పలుకుబడి అన్నీ దండిగా ఉన్న జయరాజ్ ఆ గెస్ట్ హౌస్లో రూపాయికి ఠికాణాలని పాపర్లా ఉన్నాడు. కనుసైగతో పనులు క్షణాల్లో జరిపించుకోగలిగిన అతడు 8 మంది సెక్యూరిటీ స్క్వాడ్ ఉండి కూడా పొలిమేరలు దాటలేకపోతున్నాడు. జయంతసేనకి ఏమవుతుందో అర్థం కాక కళ్ళకు కనబడుతున్న నిజాల్ని ఒప్పుకోలేక తనతో తనే యుద్ధం చేస్తున్నాడు జయరాజ్. పూర్ జయరాజ్. ఫోన్లో జయరాజ్ ఆదుర్దాగా చెప్పేస్తున్న విషయాలను వింటున్న మునిరాజ్ మెదడు పనిచేయడం మానేసి చాలాసేపు అయింది. అదేం వింత? ఇది నిజమా? పాము ఏమిటి జయరాజ్ని ఆపడం ఏమిటి? జయంతసేన ఆ పాముతో మాట్లాడడం ఏమిటి? దిమ్మ తిరిగిపోయింది డాక్టర్ మునిరాజ్కి. ఫోన్ పట్టుకున్న చెయ్యి క్షణం పాటు బిగుసుకుపోయింది. వాట్ ఆల్ దిస్ జై? అంతే అనగలిగాడు. అదే ఫీలింగ్ అనయ్య. బట్ ట్రూ. కాల్చి పారేయాలని ట్రై చేశాను. నో 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 నో, వద్దు వద్దు. మునిరాజ్ కంఠం కంపించడం తెలుస్తాను. చెప్పుకుపోతున్న జయరాజ్ మాటలకి అడ్డుపడిందా బెదురు. వాట్ యు మీన్ అన్నాడు జయరాజ్. ఎస్ జై, పిచ్చి పిచ్చి పనులు చేయకు. నాకు అర్థం అవుతుంది. దేర్ ఈజ్ సమ్ మిస్టీరియస్ పవర్. అది పాము కాదు, ఏదో శక్తి. జయంత ఇప్పుడు ఎలా ఉంది అడిగాడు మునిరాజ్. నో డెవలప్మెంట్ నిరాశగా అన్నాడు జయరాజ్. డోంట్ వరీ జై, రేపు నేను వస్తాను, అప్పుడు డిసైడ్ చేద్దాం అంటున్న అన్నగారికి ఎదురుగానే ఉన్నంత ఫీలింగ్తో అరిచేశాడు జయరాజ్. నో అన్నయ్య, నువ్వు రావద్దు. నువ్వు వస్తే నువ్వు కూడా నాలాగే చిక్కుకుపోతావు. ఎటూ కదలలేవు. వద్దు, అక్కడే ఉంటే కనీసం హెల్ప్ చేయగలవు. జయరాజ్ కంఠం డెస్పరేట్గా ఉంది. ఏమంటున్నావు జై? జయరాజ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎస్ అన్నయ్య, వన్స్ ఇక్కడికి వస్తే ఇక్కడ అరెస్ట్ అయిపోతాం. ఏం చేయలేం. వీ కాంట్ డూ ఎనీథింగ్. ఆ పాము మనల్ని చేయనివ్వదు. నువ్వు అక్కడే ఉండు. వరస సంఘటనలతో పూర్తిగా అప్సెట్ అయిపోయాడు జయరాజ్. తమ్ముడి మీద జాలేసింది మునిరాజ్కి. ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు? కేవలం కన్న కూతురు ప్రాబ్లంలో పడేసరికి నార్మల్గా ఆలోచించి ప్రతిదానికి భయపడే సగటు మనిషిగా మారిపోయాడు. జై, అక్కడ డాక్టర్ మిథున్ ఉన్నాడా అడిగాడు మునిరాజ్. ఉన్నారు, సైలెంట్గా అన్నాడు జయరాజ్. డోంట్ వరీ జై, తప్పకుండా బయటపడతాం. ఓసారి ఫోన్ మిథున్కి ఇవ్వు అన్నాడు మునిరాజ్. అన్నయ్య. ఫోన్ మిథున్ చేతిలో పెట్టాడు జయరాజ్. సార్ నమస్తే. మిథున్ పలకరించాడు. 5 నిమిషాల పాటు మాట్లాడాడు డాక్టర్ మునిరాజ్. ఇప్పుడే పంపిస్తాను సార్. ఓకే, మళ్ళీ మాట్లాడుకుందాం. డాక్టర్ మిథున్ ఫోన్ కట్ చేశాడు. జయరాజ్ మొహం కన్ఫ్యూజ్డ్గా ఉంది. అన్నగారి ఫోన్ కలిస్తే చాలు ఏదో చేసేయగలను అనుకున్న జయరాజ్కి వర్తమానం మింగుడు పడ్డం లేదు. అందరికీ జయరాజ్ మానసిక స్థితి, పరిస్థితి రెండూ అర్థమవుతున్నా ఎవ్వరూ ఏమీ అనలేని దుస్థితి. 2 క్షణాల తర్వాత డాక్టర్ మిథున్ సెల్ నుండి మధ్యాహ్నం జయంత పాముతో మాట్లాడటం సీను, వీడియో క్లిప్పింగ్ డాక్టర్ మునిరాజ్ సెల్కి పంపబడింది. ఆయన రిసీవ్ చేసుకున్న దానికి గుర్తుగా స్క్రీన్ మీద తెలుస్తూనే ఉంది. ఎన్నిసీను నెమ్మదిగా నాగమణి భోజనాలు ఏం చేసిందో చూడడానికి వెళ్ళిపోయాడు. మెల్లమెల్లగా అందరూ ఎవరి గదులకు వారు వెళ్ళిపోయారు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్న ఆ గెస్ట్ హౌస్లో విచిత్రంగా నిశ్శబ్దం రాజ్యం వెళుతోంది. చేసేదేమీ లేదని అర్థమయ్యాక ఏ మనిషి అయినా చేసేది ఒకటే, మౌనంగా ఉండడం. ఇక అక్కడ ఇప్పుడు అదే నిండి ఉంది. జయంత మగత నిద్రలో ఉంది. ఆ వరండాలో 2 ప్రొఫెసర్లు మారప్ప, జయరాజ్, డాక్టర్ మిథున్ మిగిలిపోయారు. ఆ 4గురికి టీ పంపబడింది. బయట వాతావరణం భయం గొలుపుతోంది. టైము రాత్రి 8:30 అవుతోంది. అక్కడ అడివంతా గాఢాంధకారంలో మునిగి ఉంది. రాత్రిపూట వినిపించే కీటకాల, పురుగుల రొదలు, నిప్పురవ్వలు రాలుతున్నట్టుగా మినుగుర్లు అటు ఇటు ఎగురుతున్నాయి. చెంచుగూడెంలో సంరంభం కొద్దిగా సర్దుమణిగింది. గూడెం ప్రజలంతా తిని తాగి ఎక్కడ వాళ్ళు అక్కడ తూలి సోలి నిద్రపోతున్నారు. గాయాల మీద వేసిన కట్లు పొడిబారాయి. మధుకి నెమ్మదిగా మెలకు వచ్చింది. అతన్ని ఉంచిన పర్ణశాల లాంటి ఆ గుడిసెలో ఓ మూలగా చిన్న దీపం వెలుగుతూ ఉంది. అటు ఇటు మెడ తిప్పి చూశాడు అతను. గుడిసె మూలగా ఒక కర్ర స్టూలు, మట్టి కుండ, బెదురు లోట, పంచకి ఆరేసున్న తన బట్టలు. గుడిసంతా అదో విధమైన వాసన. అదేం వాసన పసిగట్టలేకపోయాడు అతను. నెమ్మదిగా లేవపోయాడు. పొద్దుటంత నొప్పులు లేవు, కాస్త తగ్గి ఉన్నాయి. చర్మం గాయాలన్న చోటలా బిగదీసినట్టుగా ఉంది. గడ్డం దగ్గర చీరుకుపోయిన చర్మం మంటగా ఉంది. లేచి ఒళ్ళు స్వాధీనంలోకి తెచ్చుకుంటూ కూర్చునే ప్రయత్నం చేశాడు. ఓ 5 నిమిషాల తర్వాత కూర్చోగలిగాడు. బట్ట కప్పిన ఓ మెత్తటి గడ్డి పరుపులో ఉన్న దాని మీద పడుకోబెట్టబడి ఉన్నాడు. ఓ వారగా అతడి సెల్ ఫోను, పెన్ను ఉంచబడ్డాయి. చప్పున టైం గుర్తుకొచ్చింది. చేతిని తడుముకున్నాడు. వాచి తీయలేదు. కళ్ళు చికిలించుకుని టైం చూసుకున్నాడు. 9:30. అరే ఇంతేనా? జస్ట్ 9:30. సిటీలో ఇంకా సాయంత్రం కిందే లెక్క. మరిదేమిటి ఇక్కడ అర్ధరాత్రిలో ఉంది? ఇంత చీకటి, ఈ నిశ్శబ్దం. అతనికి సడన్గా ఆకలి గుర్తుకొచ్చింది. అతని పడకకి ఎడం వైపు ఆకులో పనస్తనులు, చిక్కటి తేనె, తియ్యటి పాలు పెట్టి ఉన్నాయి. ఆకలి చచ్చిపోయింది. ముసలోళ్ళల్లా ఈ పనస్తనులు పాలు ఏంటి? చిరాగ్గా ఆకు తోసేశాడు. మరో చిన్న వెదురు పళ్ళెల్లో ఓ ఆకులో ఉడకబెట్టిన గుడ్లున్నాయి, కాల్చిన మాంసం ముక్కలు. ఆహా, ఇది కదా డిన్నరు. ఉత్సాహంగా ఆ పళ్ళాన్ని లాక్కుని గుడ్లు, కాల్చిన మాంసం తిన్నాడు. అవేం గుడ్లు అదో రకంగా ఉన్నాయి. ఆ మాంసం మాత్రం గొప్ప రుచిగా ఉంది. కొండలో నీరు తాగాడు. ఓ తొన తీసుకుని తిన్నాడు.
గుడిసెలో అటు ఇటు తిరిగాడు. ఓ మూలన ఇప్పసారా పీప కనపడింది. వంగి వాసన చూశాడు. నాటు చెరుకు. మధు పెదాలపై నవ్వు మెదిలింది. ఈ పాటికల్లా మంటల్లో మాడి కాలిపోయిన మాంసం ముక్కల్లా ఉండాల్సిన తాను ఇలా వెచ్చగా కాల్చిన మాంసం గుడ్లు తిని ఇప్పుడు మందు కూడా తాగి హాయిగా నిద్రపోబోతున్నాడు. బాగుంది. జీవితం ఎంత చిత్రమైంది. క్షణాల్లో ఆశలు కల్పించి రేపటిని సొంతం చేయగలదు. 100 ఏళ్ల కలల్ని క్షణంలో కూడి చేయగలదు. తనకి ఖచ్చితంగా జీవితం ఉంది. రేపటి జీవితం ఉంది. తనకు దక్కుతుంది. తన ప్రాణాలు నిలుస్తాయి. తమనెవరు చంపరు. తమకి ఈ తెగ మనుషులకి ఏదో లింక్ ఉంది. అదేదో తెలుసుకొని మాన్నే తననైతే చంపరు. ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ఈ దిక్కుమాలిన చావు చేస్తాడని భయపడ్డాడు. దేవుడా నీకు థ్యాంక్స్. మధు రిలాక్స్గా ఉన్నాడు. మనసు ప్రశాంతపడింది. వెదురు లోటాలో ముంచి నిండా తీసుకున్నాడు. నెమ్మదిగా తాగడం మొదలుపెట్టాడు. నాటు సారాయి. ఘాటైన వాసన. మెల్లమెల్లగా సగం లోట తాగాడు లేదు. మత్తు ముంచుకొచ్చింది. హాయిగా బండి నిద్రపోయాడు మధు. అతడు చూసుకొనిది ఒక్కటే. అతడికి తెలియనిది ఒక్కటే. అది నాటు విప్పసారా మాత్రమే కాదు, ఒక విధమైన మత్తు మందు. ఒరిస్సా శివారు గ్రామాల్లో దొరికే భంగు లాంటిది. అది ఒక మోతాదు మించి తీసుకుంటే మెదడు కంట్రోల్ కోల్పోవడం కానీ, లేకపోతే మనిషి అవసరాన్ని మించి నిద్రపోవడం కానీ జరుగుతుంది. ఒక పూటలో లేచేవాడు 4 రోజులైనా లేవడు. కొద్దిగా మిగిలిన సిగ్నల్ వల్ల అయిపోతున్న ఛార్జింగ్లోంచి కనెక్ట్ అయ్యి ఒక్కసారిగా మోగింది అతడి సెల్ ఫోన్. ఆ ఫోన్ విద్యది. గెస్ట్ హౌస్ నుంచి ట్రై చేస్తోంది. అది ఆన్సర్ చేయగలిగే స్థితిలో మధు కానీ ఉంటే కథలోని ఈ చాప్టరు మరోలా ఉండేది. ఇంకా ఉంది.